ఎక్కడ వెళ్తున్నారు ఎవరు పిలిచినారు? మోహన్ గాంధీ అన్న పిలిచింటే వెళ్తున్నాను. అవునండి. సో అలా వెళ్ళడం కోసం మాకు బస్ సదుపాయాన్ని, తర్వాత తినడానికి అన్నం కూడా అన్నే సౌకర్యం కల్పించారు. కాబట్టి ఈ రాష్ట్రంలో షర్మిల గారిని సీఎంగా, ఇంకా కేంద్రంలో రాహుల్ గాంధీ వారికి ప్రధానమంత్రిగా, తర్వాత మా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గాంధీ అన్న గారిని ఎంపీగా గెలిపించుకోవడం కోసం మేము వెళ్తున్నాం. ఎందుకంటే అతను ఎంపీగా ఈ యొక్క రాష్ట్రంలో షర్మిల గారు సీఎంగా మాకు కానీ ఆడవాళ్ళకి అవకాశం ఇస్తాడని, ఏదన్నా బస్సు కానీ మంచి కానీ మా బిడ్డలు అవకాశం చూస్తాడని మేము సార్కి ప్రధానమంత్రి చేయాలని కోరుతున్నాం. మోహన్ గాంధీ అన్న కోసం ఎంపీగా మేము చేసుకుంటే మా యొక్క ప్రాంతంలో కానివచ్చు, సో పిల్లల అభివృద్ధి గురించి కావచ్చు, ఇంకా రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, విశాఖ ఉక్కు గురించి కావచ్చు, ముందడుగు బాటలో వేస్తారని మేము కోరుకుంటున్నాం. అన్న పార్టీ మీటింగ్ ఏ దాని కోసం వెళ్తున్నారు? ఆడ మీటింగ్ ఏ దాని కోసము? కాంగ్రెస్ పార్టీ మీటింగ్ గురించి అక్కడ వెళ్తున్నాము. మోహన్ గాంధీ అన్న కోసం వెళ్తున్నాము. అన్న మీటింగ్ ఏ దాని కోసము? ఆ మీటింగ్ జరుగుతుండడానికి కారణం ఏంటంటే స్పెషల్ స్టేటస్ కోసం, తర్వాత విశాఖ ఉక్కు గురించి, తర్వాత ప్రత్యేక హోదా గురించి అక్కడ జరుగుతుంది. కాబట్టి దాని గురించి మేము కూడా గాంధీ అన్నతో పాటు మేము వెళ్తున్నాం అన్నమాట. సమస్యలు ఏమైనా ఉంటే చెప్పడానికి. ఎస్. సో మా యొక్క కాంగ్రెస్ గెలిస్తేనా మాకు గ్యాస్ ఫ్రీగా 500తో ఇస్తామని అన్నారు. అక్కడ కర్ణాటక, తెలంగాణ మాకు బస్సులు లేవు, ఏం లేవు. మా బిడ్డలు స్కూల్కి పోవాలైనా కానీ సైకిల్తో పోతున్నారు, లేదంటే కాలినడకతో పోతున్నారు. సార్ గెలిచి వస్తే మాకు సాయం చేస్తాడు, మాకు ఆడవాళ్ళకి అండగా ఉంటాడు, మాకు ఫ్రీ బస్సులు పంపిస్తాడని మేము సార్కి గెలిపిస్తామని కాంగ్రెస్ పార్టీ శ్రీమలా మేడం కానీ గాంధీ సార్ కానీ వాళ్ళు గెలిపిస్తే మాకు అవకాశం వస్తుందని కోరుతున్నాం. మోహన్ గాంధీ అన్నకి ఎంపీగా సీట్ ఇస్తే, గాంధీ అన్న గెలిస్తే మేము గెలిపించుకున్నామని మేము ఆశతో పోతున్నాము. గాంధీ అన్నకైతే చాలా మంచోడు. గాంధీ అన్న అయితే మంచి వ్యక్తి కాబట్టి ఆయనకి మేము సాయం చేసి గెలిపిస్తే మాకు అండగా ఉంటాడని మేమైతే ఎంపీగా గెలిపించాలని పోతున్నామన్న. అనంతపూరికి పోతున్నాం. సో మేము దాదాపుగా 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. సో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎంత మాత్రం ఉందో, ఉన్నటువంటి అన్ని వనరులు అన్నీ అమ్మేస్తూ దేశాన్ని కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అన్ని అభివృద్ధి లేకుండా పోతుంది. కాబట్టి మేము చాలా వరకు చూసిన విషయంలో మా మోహన్ గాంధీ అన్న మా ప్రాంతంలో చాలా అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ తనకంటూ ఒక స్థానం లేకపోయినప్పటికీ ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, ఒక ముఖ్యమంత్రిగా కావచ్చు, ఒక ఎంపీగా కావచ్చు. కాబట్టి ఒక ఎంపీగా ఒక సీట్ ఇచ్చినట్లయితే మేము ఒక అత్యున్నత మెజారిటీతో మేము గెలిపించుకొని మేము ఒక మంచి పొజిషన్ కి మేము వెళ్తాం. సార్ మోహన్ గాంధీ సార్ గెలిచాలని మేము చాలా కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. कौन है सारा में करोगे तो बातें करेंगे कैसे ना सारा माँ बातें करो तुम करेंगे काउंट जैसा हम काउंट करो ఎక్కడ వెళ్తున్నారు అందరూ మీరు? మేమంతా కాంగ్రెస్ మీటింగ్ కి అనంతపురం వెళ్తున్నామన్నా. దానికి గాను మోహన్ గాంధీ అన్న మాకి బస్సు సౌకర్యం, తినడానికి ఫుడ్ అన్ని కల్పించడం జరిగింది. కాబట్టి అనంతపురం వెళ్తున్నాం. జై కాంగ్రెస్, జై గాంధీ అన్న అండ్ జై రాహుల్ గాంధీ. గాంధీ అన్న నాయకత్వం, గాంధీ అన్న నాయకత్వం, మోహన్ గాంధీ అన్న నాయకత్వం. జై షర్మిలమ్మ, జై కాంగ్రెస్ పార్టీ, జై కాంగ్రెస్ పార్టీ. మనమందరం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి అనంతపూర్కి వెళ్తున్నాము. మనమందరం కలిసి ఈ మీటింగ్కి మన మోహన్ గాంధీ అన్న ప్రత్యేక బస్సు ఏర్పాటు సౌకర్యం కల్పించి అందరికీ భోజనాలు వసతులు చూసుకొని ప్రత్యేకంగా మనం అందరం కలిసి ఈరోజు అనంతపూర్కి కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి వెళ్తున్నాము. కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకుంటే భవిష్యత్తులో మనకి చాలా మేలు జరుగుతుంది. మనకు కానీ, మన పిల్లలకు కానీ, యువతులకు కానీ చాలా ఉద్యోగ అవకాశాలు వస్తాయని మనమందరము
ఆయన మన మోహన్ గాంధీ అన్న చెప్పడంతో ఆయన మాట మీద మేమందరం కలిసి ఈరోజు అనంతపూర్కి వెళ్తున్నాము. ఆయనని ఎంపీగా అవకాశం ఇస్తే ఆయన్ని మనం గెలిపించుకుంటాము. ఆయన ప్రతి దాంట్లో కూడా మనకు అందుబాటులో ఉంటారు. రవాణా సౌకర్యం కానీ, పిల్లల భవిష్యత్తు కోసం కానీ, పిల్లల చదువుల కోసం కానీ, ఎటువంటి నిత్యావసరాలు కానీ, మహిళలకు ఫ్రీ బస్సులు, అలాంటి కాంగ్రెస్ పార్టీ వస్తే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తుంది. ఇప్పుడు తీసుకొని ఈ ప్రభుత్వంలో తీసుకుంటే 1100, 1200 ఉన్న గ్యాసు మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 500కే వస్తాయి. ప్రతి నిత్యావసర సరుకుల ధరలు కూడా తగ్గుతాయని చెప్పి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని మన మోహన్ గాంధీ అన్న ఇళ్ళవేళలా కృషి చేస్తున్నారు. ఆయన ఎంపీగా అవకాశం ఇస్తే మనం అందరం కలిసి గెలిపించుకుంటాము. ఆయన ఇంకా ఉన్నత స్థాయిలో చూడాలని మనము కోరుకుంటున్నాము. ఇప్పుడు మనం అందరం కలిసి అనంతపూర్ వెళ్తున్నాము. మన మోహన్ గాంధీ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్ పార్టీ. మోహన్ గాంధీ అన్న జై. బాగున్నాయబ్బా. సుదినం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకి, అవినీతి మార్గాలకి శుభం కార్డు వేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ఈ జిల్లాకు రావడం చాలా హర్షణీయం. ఈ దేశ, ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చేదానికి శ్రీ ఖర్గే గారు ఈ జిల్లా పర్యటనకు వస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం, పోలవరం నిధుల కోసం, రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఈ ముఖ్యమంత్రులను నివారించి మరొక్కసారి మనకు రాజధాని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో, దేశంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, తర్వాత ఈ అన్ని అంశాలకు ఒక చరమగీతం పాడాలనే ఉద్దేశంతో పెద్ద ఆయన ఈరోజు అనంతపురం వస్తున్నారు. ఆయన ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఏం చేస్తారో కూడా ఈరోజు వెల్లడిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి దాదాపుగా 1000 మంది హాజరైనాము. మేమందరం కూడా అనంతపురం పోయి ఆ సభను విజయవంతం చేస్తామని చెప్పి మా మిత్ర బృందం, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా, వెనుకబడిన వర్గాలు, బీదలు, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మేమందరం బయలుదేరుతున్నాం. ముఖ్యంగా రఘువీరారెడ్డి గారు, రుద్రరాజు గారు, తులసిరెడ్డి గారు, తర్వాత షర్మిలమ్మ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో వారి ప్రాంతాల్లో వారు ఈ ప్రోగ్రాం అంతా విశ్లేషిస్తూ వాళ్ళందరూ కూడా హైదరాబాద్ బయలుదేరినారు. బోలో కాంగ్రెస్ పార్టీకి, బోలో కాంగ్రెస్ పార్టీకి. ఓకే. కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు ఖర్గే గారి అధ్యక్షతన ఈరోజు భారీ బహిరంగ సభ అనంతపురం నందు ఏర్పాటు జరిగింది. ఈ అనంతపురం బహిరంగ సభకు కదిరి నుండి శ్రీ హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 1000 మందితో ఈరోజు 8 బస్సుల నుండి మేము దాదాపు 15 వెహికల్స్లో మేము అనంతపురంకి పోవడం జరుగుతుంది. ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మేము మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదేశానుసారం ఈరోజు అనంతపురం చేరుకోవడం జరుగుతుంది. ఈరోజు నేను హిందూపూర్ పార్లమెంటు నుంచి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి నేను అప్లికేషన్ వేసుకోవడం జరిగింది. పార్టీ నాకు అవకాశం ఇస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
ఏం రావచ్చు కదా అప్పుడే. జెండాలు అన్నీ ఆడ పెట్టుకుంటారు, ఆడ పట్టుకునే ఈడన్నీ బస్సుకి వెళ్ళిపోతాయి ఇవి. ఓకే, మళ్ళీ మాట్లాడతాం, విత్ నైట్ మాట్లాడతాం. రాండి పా, రాండి ఇక్కడ రండి. ఏం బాబు, ఎవరికి బండి బాబు? గోధుమకి ఇచ్చేయి రా. ఎవరు జారకుండా చూడు, కాదరవలి ఎవరు పోకుండా చూడు ఉంటే. ఆ ముందర బస్సు మందేనా స్వామి? ఆ ముందర బస్సులో కూడా ఉంది సీట్లు, ఒకసారి చూడండి. లేకుండా ఇచ్చి మేము దాంట్లోకి పోతాము. పండి మన బాబస్ దగ్గరికి పోదాం. పండి, నువ్వు దీంట్లో ఎక్కిచ్చేసి నువ్వు దీంట్లో ఎక్కి పదారు రా. కదరు ఆడి పదారండి, రండి జాగ్రత్త. స్వామి బస్సులో ఎక్కి అన్న గాంధీ ఎత్తిన అనమాట. మోహన్ గాంధీ అన్న నాయకత్వం, మోహన్ గాంధీ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి శ్రీహరి ప్రసాద్ నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీహరి ప్రసాద్ నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, రఘువీరారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, రఘువీరారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ కాంగ్రెస్ పార్టీకి జై, భారత్ కాంగ్రెస్ పార్టీకి జై.